ప్రభుపాదులు వారు చెప్తారు, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్మెన్ అంటారు. ఇప్పుడు జైల్లో జెంటిల్మెన్స్ ఉండరు, జైల్లో ఎవరు ఉంటారు? క్రిమినల్స్ ఉంటారు. ఈ భౌతిక జగత్తుని జైలు అన్నారు, దుర్గా అన్నారు. దుర్గా అంటే జైలు. సో ఇక్కడ అందరూ కూడా పాపం చేసినటువంటి జీవులందరూ కూడా ఇక్కడ ఉంటారన్నమాట, పాపం చేసినటువంటి జీవులు. సో మనం జైల్లోకి వెళ్ళిపోయి బా ఇప్పుడు ఎవరు మంచోళ్ళు లేరు ఏందబ్బా అనుకుంటే జైల్లో ఉండరబ్బా, అక్కడ ఉండేదంటే క్రిమినల్స్. మరి నువ్వు మంచి వ్యక్తిగా తయారవ్వాలా అంటే, మంచి ప్రదేశానికి వెళ్ళాలా అంటే జైలు నుంచి బయటపడాలి. అవునా కాదా? జైలు నుంచి బయటపడితే మామూలు సమాజంలో మంచి వ్యక్తులు ఉంటారు. సో అట్లాగే ఈ దుర్గా అన్నటువంటి జైలు భౌతిక జగత్తు నుంచి బయటపడడం కోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితం మనం పొంది ఉన్నాము. కానీ వ్యక్తులందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇద్దరు వ్యక్తులు కలిస్తే మాటలు ఏముంటాయి చెప్పండి? ఏమన్నా సెటిల్ అయ్యావా? లేదు తమ్ముడు, ఇంకా కొంత సమయం పడుతుంది అంటే. కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు, దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలకు ఆలయం, టెంపరరీ, అశాశ్వతం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు, ఇక్కడెవరు శాశ్వతంగా ఉండరు, అశాశ్వతం. ధర్మరాజును అడుగుతాడు, ఈ యొక్క భౌతిక జగత్తులో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. కిం ఆశ్చర్యపరం, అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? అప్పుడు ధర్మరాజు చెప్తాడు, అందరూ చనిపోయేది అందరూ చూస్తున్నారు. ముత్తాత పోయాడు, తాత పోయాడు, తండ్రి పోయాడు, పినతండ్రి పోయాడు, అందరు చనిపోయేది అందరూ చూస్తున్నారు. కానీ ఎవడికి వాడు మాత్రం ఫెవికాల్ అంటించుకొని ఇక్కడ శాశ్వతంగా ఉంటాడని చెప్పి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదు. కిం ఆశ్చర్యపరం, కిం ఆశ్చర్యపరం. ఇంతకన్నా ఆశ్చర్యం ఏం లేదు. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, ఎవడికి వాడు మాత్రం ఇక్కడ స్థిరంగా ఉండాలని ఏర్పాట్లు చేసుకుంటాడు.